ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తన సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఏసీబీకి అప్పగించే అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రంలోగా ఫోన్లు ల్యాప్టాప్లను అప్పగించాలని ఏసీబీ ఆదేశించింది. అయితే తన సెల్ ఫోన్లు వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు అధికారులకు బలవంతంగా తీసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కేటీఆర్ న్యాయ నిపుణులతో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు కోరినట్టుగా కేటీఆర్ తన సెల్ ఫోన్లు అప్పగిస్తారా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేటీఆర్ సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే కేటీఆర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున ఆధారాల సేకరణలో సెల్ ఫోన్లు కీలకమని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. సోమవారం విచారణ సందర్భంగా కేటీఆర్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు ఏసీబీ ప్రయత్నించగా తాను సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ నిర్వాహకులతో సెల్ ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు, చర్యలకు సంబంధించిన వివరాల కోసం తన సెల్ ఫోన్ వాడినట్లు కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. దీంతో సెల్ ఫోన్, ల్యాప్టాప్ లో కీలక సమాచారం ఉంటుందని ఏసీబీ గట్టిగా నమ్ముతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఏసీబీకి అప్పగించే అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రంలోగా ఫోన్లు, ల్యాప్టాప్లను అప్పగించాలని ఏసీబీ ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. అయితే తన సెల్ ఫోన్లు, వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు అధికారులు బలవంతంగా తీసుకోవద్దని గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కేటీఆర్ న్యాయ నిపుణులతో పరిశీలిస్తున్నట్లయితే సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? భవిత, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ని సోమవారం విచారించారు. ఈ విచారణ సందర్భంగానే కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్ను తీసుకునేందుకు ఏసీబీ అధికారులు అయితే ప్రయత్నించారు. అయితే తాను సెల్ ఫోన్ తీసుకురాలేదని చెప్పేసి విచారణ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ నెల 18లోగా, అంటే ఈ రోజు సాయంత్రంలోగా సెల్ ఫోన్ కానీ అదేవిధంగా గతంలో వాడిన ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఏసీబీ అధికారులు కేటీఆర్కి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఈరోజు అప్పగిస్తారా లేదని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులను అయితే న్యాయ నిపుణులతో కలిసి ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వ్యక్తిగత పరికరాలు, అంటే వాళ్ళు వాడిన సెల్ ఫోన్లు కానీ అదేవిధంగా ల్యాప్టాప్లను విచారణ సందర్భంగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. ఆ తీర్పులనే ఇప్పుడు కోర్టు చేయాలని చెప్పేసి కేటీఆర్ తరఫున అడ్వకేట్లు భావిస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏసీబీ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన తరఫున అడ్వకేట్లు చెప్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు, అంటే దీనికి సంబంధించి ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి సంప్రదింపులన్నీ కూడా కేటీఆర్ సెల్ ఫోన్లోనే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయన విచారణ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి కేటీఆర్ సెల్ ఫోన్లో, అంటే గతంలో ఆయన వాడిన సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ సెల్ ఫోన్లోనే చాలా కీలక వివరాలు ఉంటాయని చెప్పేసి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ల్యాప్టాప్ ద్వారా కూడా ఆయన ఏదైతే విదేశీ సంస్థలు ఉన్నాయో వాటితో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. దీంతో వీటిలో కీలక సమాచారం ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగానే కేసు ముందుకు వెళ్తుందని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్, గతంలో ఆయన వాడిన సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఏసీబీ అధికారులు కోరారు. వాటిని స్వాధీనం చేసుకుంటే మరింత సమాచారం తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొదటి దఫా విచారణ పూర్తయింది. రెండో దఫా విచారణలో భాగంగా కేటీఆర్ని మొన్న సోమవారం నాడు విచారించారు. విచారణ సందర్భంగానే కొన్ని కీలక అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది.
కేటీఆర్కి సంబంధించి అంటే ఈ నిధుల బదలాయింపుకు సంబంధించి కానీ అదేవిధంగా విదేశీ సంస్థలతో మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ఆయన సెల్ ఫోన్ నుంచే సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. దీంతో సెల్ ఫోన్లో కీలక ఆధారాలు లభిస్తాయి. వాటి ద్వారానే కేసు పురోగతి ముందుకు వెళ్తుందని చెప్పేసి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రంలోగా ఏసీబీ కార్యాలయంలో సెల్ ఫోన్ కానీ కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్లను ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇస్తారా లేదని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన సిరిసిల్ల పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తారు. ఆ తర్వాత ఇక్కడ మాగంటికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాగంటికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన గతంలో చనిపోయారు. ఆయనకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన విదేశీ పర్యటన కూడా ఉంది. అంటే ఆయన లండన్ వెళ్లే కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు అనుమతించారా లేదని అయితే సమాచారం ఇంకా అందలేదు. దానికి సంబంధించిన సమాచారం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం లోపు సెల్ ఫోన్లను ఇస్తారా లేదనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ సెల్ ఫోన్లు కానీ అదేవిధంగా ల్యాప్టాప్ కానీ ఇవ్వకుంటే ఏసీబీ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? మరోసారి విచారణ పిలుస్తారా లేకపోతే ఏసీబీ అధికారులే ఆయన ఇంట్లో సోదాలు చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి కేటీఆర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో బృందం రామచంద్రరావుకు సంబంధించిన బృందం ఏదైతే ఉందో వాళ్ళైతే గతంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం విచారణ సందర్భంగా అధికారులకు అంటే ఇప్పుడు ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆ విచారణ సందర్భంగా సెల్ ఫోన్లు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత గ్యాడ్జెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కోర్టు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి కేటీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనిపై సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏసీబీ అధికారులు ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుంటారనేది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. కేటీఆర్ మాత్రం ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేటీఆర్ మాత్రం సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్ కానీ ఇచ్చే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తుంది. మరి ఏసీబీ అధికారులు అంటే మరోసారి విచారణ పిలుస్తారా లేకపోతే సోదాలు నిర్వహిస్తారా చూడాల్సి ఉంది భవిత. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.